హలో నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. రియాలిటీ చెక్లో చాలా ఇష్యూస్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన తాజా రాజకీయాలు మాట్లాడడానికి. సో పురుషోత్తం రెడ్డి గారు రెగ్యులర్గా నేను మీకు జూమ్లో పురుషోత్తం రెడ్డి గారితో ఇంటర్వ్యూ చేస్తున్నా. ఈరోజు ఆయన మొదటిసారి హైదరాబాద్ వచ్చారు, మా స్టూడియోకి వచ్చారు. పురుషోత్తం రెడ్డి గారితో స్టూడియోలో రియాలిటీ చెక్ చేద్దాం. ఈరోజు చాలా ఇష్యూస్ ఉన్నాయి, మాట్లాడదాం. సార్ నమస్తే, వెల్కమ్ టు నమస్తే వైనార్ గారు. చాలా బాగుంది మిమ్మల్ని స్టూడియోలో చూడడం. థ్యాంక్ యూ. ఎప్పుడు జూమ్లో అవును ఆఫ్ స్క్రీన్ చూస్తూ ఉన్నాం. సార్, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి లేటెస్ట్ ఇష్యూస్ ఏంటి అంటే, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి కార్యకర్తల జపం చేస్తున్నాడు. కార్యకర్తలే నాకు ముఖ్యం 2.0 కార్యకర్తలు అన్నాడు. ఎందుకు ఆ జపం చేయాల్సి వస్తుంది? కార్యకర్తలకు జగన్మోహన్ రెడ్డి పైన నమ్మకం పోయిందా? ఆ నమ్మకాన్ని ఇవ్వడం కోసం ఆయనే పదే ఇటువంటి జపం చేయాల్సి వస్తుందా? రీజన్ ఏంటి? అంటే జగన్మోహన్ రెడ్డి గారు పట్ల కార్యకర్తలు నమ్మకం పోలేదు. జగన్మోహన్ రెడ్డి కార్యకర్తల మధ్య గ్యాప్ వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారి మీద గ్యాప్ నమ్మకం కోల్పోతే ఇంకా అది నమ్మరు. మళ్ళీ అంతగా నమ్మేశారు కాబట్టి ఆయనకు ఉన్నదల్లా ఏంటంటే ఈ గ్యాప్ ఆయన తప్ప ఎవరూ ఫిలప్ చేయలేనంత గ్యాప్. ఓహో. దానికి రీజన్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మాతో బాగుంటాడు, కానీ జగన్మోహన్ రెడ్డిని కలవనీయకుండా లోకల్గా స్థాయిలో ఎమ్మెల్యేలు చాలామంది ఏమంటారు, జగన్ చుట్టూ ఉన్న క్వార్టరీ అనుకుంటారు. అదొకటే కాదు, ఎమ్మెల్యేలు మెజారిటీ ఎమ్మెల్యేలు ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళు కావచ్చు, వీళ్ళు కూడా పెద్ద అడ్డంకిగా తయారైపోయినారు. జగన్మోహన్ రెడ్డి గారు పురుషోత్తం రెడ్డి అనే నాయకుడికి ఒక 5-10 ఏళ్ళుగా పనిచేస్తుంటాడు. జగన్మోహన్ రెడ్డికి ఆయన బాగా పనిచేసిన ప్రేమతో ఆయనకి పోస్ట్ ఇస్తాడు. ఆయన ఎంత ప్రేమతో సమ్ ఎక్స్కి పోస్ట్ ఇస్తాడో అందులో 10% కూడా వీళ్ళు కింద డెలివరీ చేయట్లేదు. జగన్ని ప్రేమించే వాళ్ళకి. జగన్ నాయకుల్ని ప్రేమిస్తాడు కానీ ప్రతి కార్యకర్తను ప్రేమించడం ఎవరి వల్ల కాదు. ఈ ప్రేమను కింద వాళ్ళు పంచట్లేదు. ఇప్పుడు వాళ్ళు అట్లే ఉన్నారు. ఓకే, జగన్ మారుతాడు. ఒక అంతర్లేనికి ఒక మాట ఏమంటుంది, నేను అప్పుడు బిజీగా ఉన్నాను కాబట్టి పరిపాలన ఉన్నాడు, రేపు మళ్ళీ బిజీ అవుతాడు. పరిపాలన వస్తే మళ్ళీ బిజీ అవుతాడు, మళ్ళీ మొదటికి వస్తుంది కదా. నెంబర్ 1. నెంబర్ 2, అదే ఎమ్మెల్యే క్యాండిడేట్లు, అదే ఎమ్మెల్యే నియోజకవర్గం, అదే క్వార్టరీ. ఒక తెలియని భయం అయితే ఉంది. అంటే వీళ్ళ కారణంగా మేము దూరంగా ఉన్నాం. 2, వీళ్ళు మమ్మల్ని పట్టించుకోలేదు ఇన్నేళ్ళు. మళ్ళీ జగన్ వస్తాడు, వీళ్ళు ఉంటారు. జగన్కి అర్థమవుతా ఉంది, కానీ రోజు ఎంత జగన్కి అర్థమైనా ఎంత అర్థం చేసుకున్నా ఇప్పుడు కేటాయిస్తున్నారు 10% కూడా రేపు పవర్లోకి వస్తే చేయాలని కోరుకోవడం కూడా తప్పు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎంత నమ్ముతున్నారు, ప్రేమను పంచుతున్నాడు. కానీ మీరు ఎవరైతే మీకు కేడర్కి మధ్య వారధులుగా ఉంటారో, 100 మందో 200 మందో 500 మందో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యే క్యాండిడేట్లు, ఎంపీలు, కోటరీ, కాన్స్టిట్యూన్సీ 4-3 అనుకోండి, అటు వేసుకున్న ఈ వీళ్ళు ఆటంకంగా భావిస్తున్నారు ఎక్కువ మందిని. ఈ ఆటంకం మీకు లేదని నమ్మకం కలిగించేంత వరకు జగన్కి ఈ ప్రయాస తప్పదు. కాబట్టి జగన్ గారు పదే చెప్తున్నాడు నాకు అనిపిస్తుంది. సో అసలు తమ పనులు కావాలంటే, తమకు ఏదో లాభం జరగాలన్నా, తమ గుర్తింపు ఉండాలన్నా, పదవులు రావాలన్నా నియోజకవర్గ స్థాయిలోనే అయిపోవాలి కదా. ప్రతి కార్యకర్తకి పదవి రావాలంటే జగన్మోహన్ రెడ్డి దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు నిజానికి. సో అప్పుడు వీళ్ళని మారిస్తే సరిపోద్ది కదా. ఈ 17 అదే అది మీరు చెప్పిందే లాజిక్. ఇప్పుడు జగన్ గారు ఎదుర్కొన్న ఫేస్ చేస్తున్న సమస్య రేపైనా అదే వస్తుంది. ఇప్పుడు మీరు ప్రస్తావించినట్టు 90% ప్రజలకి సీఎంతో పని లేదు, రాష్ట్ర అధ్యక్షుడు చేయలేడు కూడా, అసాధ్యం కాదు. అంటే 90% కార్యకర్తలు 100% కార్యకర్తలు అసంతృప్తిగా ఉన్నారంటే ఈ 90% సమస్య క్రూషియల్. మీడియాలో కానీ వైసీపీలో చర్చ ఉందో నాకు తెలియదు, అంతే టాప్ లీడర్షిప్లో మీడియాలో అవి చర్చ ఉంది. జగన్ పట్టించుకోలేదు, జగన్ పట్టించుకునే సమస్య పరిష్కారం కాదు. కాబట్టి అసలు సమస్య ఎక్కడుందంటే జగన్ ఫేస్గా ఉన్న కార్యకర్తల్లో ఎవరైతే జగన్ ఫేస్ ఉన్నారో వాళ్ళు పట్టించుకోవాలి. జగన్ ప్రేమను పొంది పదవులు పొందిన వాళ్ళు మీరు గమనంలో పెట్టుకుంటే జగన్ ఇచ్చినన్ని పదవులు ఎవరీ లేదు. అవును, ఆ కార్పొరేషన్ల పేరుతో, డైరెక్టర్ల పేరుతో ఒక నియోజకవర్గం 20, 30, 40 ఇచ్చేసాడు. దాదాపు 6-7 పోస్టులు ఇచ్చాడు. ఉమ్మడి రాష్ట్రంలో జరగలేదు. ఆయన ఎందుకు కోపం ఉంది అంటే జగన్ గారి ప్రేమతో ఎవరైతే అధికారంగా ఇచ్చారో వాళ్ళు ఆ ప్రేమను డెలివరీ చేయలేదు. రేపు వాళ్ళు మళ్ళీ ఉంటారు కదా, ఆ డెలివరీ చేయకపోతే మళ్ళీ ఇదే కదా వస్తుంది కదా. మరి ఎలా నమ్మకం కల్పించడం ఒకటి ఏంటంటే, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తల స్థాయిలోకి వెళ్తే ఇది అర్థం అవుతుంది ఆయనకి. నమ్మలేనంత అడ్డుగోడలు మన మధ్య ఉన్నాయి. అంటే మనం ఎన్ని చెప్పినా మన కేడర్కి ఏదో ఒక చిన్న అనుమానం. నా పట్ల అనుమానం లేదు, జగన్ గారి పట్ల నాకు తెలిసి ఎవరు జగన్ గారి పట్ల అనుమానం ఏదో జర్నలిస్ట్ మీకు తెలుసు. బిగ్ బాస్ మీద అనుమానిస్తే నిమిషంలో ఆ పార్టీ మనుగడ కొలాప్స్ అయిపోతుంది. ఈరోజు ఉందంటే జగన్ మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంది. సంపూర్ణమైన అవిశ్వాసం ఎక్కడుందంటే ఎక్కడుంది, ఉల్టా. నెంబర్ 1% మీద సంపూర్ణ విశ్వాసం, కింద వాళ్ళ మీద సంపూర్ణమైన అవిశ్వాసం. దీనివల్ల ఏమవుతుందంటే రేపు మళ్ళీ వాళ్ళు ఉంటారు కదా, అంటే అలాగని అందరూ మార్చేద్దామా? అవసరం లేదు. చాలా సింపుల్ లాజిక్ పరిష్కరించుకోవచ్చు. ఇప్పుడు వైఎన్ఆర్ గారితో నేను చెప్పలేకపోతున్నాను, ఇంకో పక్కన ఆయన ఇంకోటి పెట్టు, అప్పుడు ఇద్దరున్నారు కాబట్టి మీరు భయపడతారు.
అతను ఉంటాడు, నాకు యాక్సెస్ వచ్చేస్తుంది. చిన్న గెత్తి పక్కన పెద్ద పెద్ద గెత్తి గీయాలి. ఎవరిని తక్కువ చేయాల్సిన అవసరం రాజకీయాల్లో. ఇంకో 10 మందిని పెట్టాలి. ఆ 10 మందిని మీకు హెడ్ క్వార్టర్లో కనపడాలి ఆ మొక్కలు. నియోజకవర్గాలు కూడా సామంతరాజుల వ్యవస్థ వైసీపీలో కొనసాగుతుంది. నేను సామంతరాజులు అనే పదం వాడుతున్నాను. రాజు పక్కన కనీసం మంత్రులు ఉన్నారు. నియోజకవర్గాల్లో మంత్రులు కూడా లేరు. 90% రాజు మంత్రి అంతా వాళ్ళే. 90% నియోజకవర్గాలు. ఇది మీరు ఎట్లా అని అనొచ్చు. నేను తిరుపతిలో ఉంటాను. తిరుపతికి మీరు జర్నలిస్ట్గా పనిచేశారు. తిరుపతి ఎయిర్పోర్ట్కి వస్తే ప్రజానాయకుడు అనే ముద్ర లేని రోసయ్య గారు వచ్చినా తొక్కిసలాట జరుగుతుంది ముఖ్యమంత్రిని కానీ కలవడానికి. ఇక కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు నాయుడు మీకు తెలుసు, రాజశేఖర్ గారు. ఇప్పుడు ఒక్కో నియోజకవర్గానికి ఎమ్మెల్యే కొడుకు, ఇంకొక నియోజకవర్గానికి ఎమ్మెల్యే భార్య లేకపోతే కూతురు, వీళ్ళు తప్ప ఇంకొకరు. తిరుపతి నుంచి ఎవరు రారు, చంద్రగిరి నుంచి ఎవరు రారు. ఇట్లా ఉదాహరణ చెప్తున్నారు. మళ్ళీ రాష్ట్రం అంతా ఇంతే. శ్రీకాళహస్తి అయినా ఎక్కడైనా సరే ఎమ్మెల్యే కొడుకు అయితే ఎమ్మెల్యే అంటే ఒక రాజకీయ వర్షం ముందే ఫిక్స్ చేసుకుంటారు. అంటే జగన్ గారు తప్పు కదా ఇది. ఇప్పుడు 50 సార్లు వచ్చుంటాడు. తప్పు జగన్ కాదు కదా. 50 సంవత్సరాలు తిరుపతికి వచ్చుంటాడు. 50 సార్లు వచ్చి తిరుపతికి ఎక్కువ వస్తారు. 50 సార్లు మంది వాళ్ళిద్దరే కనపడుస్తున్నారు ప్రతి నియోజకవర్గంలో. ఏమయ్యా ఎల్ల ఏమయ్యాడు, పుల్ల ఏమయ్యాడు, పురుషోత్తం ఏమాడు, వాడు రాడు, వాడు అప్పుడు ముఖ్యమంత్రి ఇంకా ఎక్కువ రావాలి అని ఒక్కసారి జగన్ అడుగుంటే వాళ్ళిద్దరే వస్తారు. రాగలరా? రాలేరు కదా. అంటే జగన్ గారు కూడా దీన్ని ఎంటర్టైన్ చేసినాడు. దాన్ని ఈజీగా వాళ్ళు అప్పుడేమవుతుంది, జగన్ మళ్ళీ వాళ్ళే అవుతారు కదా. అందువల్ల నేను సామంతరాజుల వ్యవస్థ ఏదైతే వైసీపీలు ఉందో దీన్ని కోల్చాలైనా నియోజకవర్గాల్లో బహుముఖ నాయకత్వాన్ని ఎంటర్టైన్ చేయకపోతే వైసీపీకి భవిష్యత్తులో మూల్యం వస్తుంది. రెండోది రాజకీయాలు ఎట్లున్నాయి ఇప్పుడు, కొనేసే రాజకీయం నడుస్తూ ఉంది. మీరు ప్రతి నియోజకవర్గంలో ఆయన లేకపోతే ఆ పార్టీ ఏందంటారు. ఆ పరిస్థితి రాదు కదా. బహుముఖ నాయకత్వం ఉంటే బహుముఖ నాయకత్వం పార్టీ స్ట్రెంత్కు ఉపయోగపడుతుంది. 2 అవిశ్వాసం పోతుంది. ఆడ అవిశ్వాసం పోతే 90% బటన్ జగన్ తగ్గిపోతుంది. అప్పుడు టాటా చెప్పుకుంటే చాలు జగన్. నిజానికి అటువంటి లీడర్షిప్ చంద్రబాబు నాయుడు గారు ఎంకరేజ్ చేస్తూ వస్తారు. ఇంకా ఎక్కువ ఉన్నారు. 2-3 పవర్ సెంటర్ ప్రతి కాన్స్టిట్యూన్సీ లో పెడతాడు. ఆయన బలవంతంగా పెడతాడు. ప్లాన్ ఏ, ప్లాన్ బి అన్ని ఉంటాయి. ఈయన బలం మన రాయలసీమ మీకు తెలుసు. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం, పల్నాడు వరకు రెడ్లు డామినేషన్ యాక్సెప్టబుల్. రెడ్లో బహుముఖ నాయకత్వం అడగాల్సిన అవసరం వస్తే ఒప్పుకుంటే చాలు. చంద్రబాబు గారు లేపాలి. నువ్వు ఉన్న వాళ్ళని కంట్రోల్ చేయకుండా ఉంటే చాలు, వస్తారు. రెడ్లు అది ఉంటుంది కదా, వింటాడు, కలుస్తాడు అంటే చాలు. చాలు బహుముఖ నాయకత్వాన్ని ఎంకరేజ్ చేయడం మాత్రమే ఈ జగన్ గారి ఆవేదనకు పరిష్కారం లభిస్తుంది. కాన్ఫిడెన్స్ కార్యకర్తలకు ఇవ్వాలి. ఇచ్చే ప్రయత్నం పదే ఆయన చేస్తున్నారు. ఏం జరుగుతుందో చూద్దాం. పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి గ్యాప్ వచ్చిందని ప్రచారం విస్తృతంగా మీడియాలో రాస్తుంది. మేజర్ మీడియా అంతా తెలుగుదేశం పార్టీ మీడియా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో అటువంటి ప్రచారం జరుగుతుంది. నాకు తెలిసి మొదటిసారి అనుకుంటాను. క్యాబినెట్ మీటింగ్ కూడా వెళ్ళలేదు మొన్న. సో ఏంటి అటువంటి స్మెల్ ఉంటుందా? 10 ఏళ్ళు కలిసి ఉంటామని చెప్తుంటే ఇటువంటి వార్తలు ఎందుకు వస్తున్నాయి? అంటే జనసేనకి చంద్రబాబు గారికి రాజకీయ వైరం ఉండడం సహజం. 2 పార్టీలు కాబట్టి అందులో అధికారంకి వచ్చిన తర్వాత ఎవరు బలైపోతారో మిత్రపక్షాల కలయికలు, వామపక్షాలు కాంగ్రెస్, వామపక్షాలు తెలుగుదేశం, వామపక్షాలు కేరళ, బెంగాల్, మన ఖమ్మం మీకు తెలుసు బాగా ఎంత గ్యాప్ ఉంటుందో మనకు తెలుసు. పవర్లోకి వచ్చిన తర్వాత సహజం మండలి వరకు పోయింది. అది సిద్ధాంత సమస్యలు. ఇట్లాంటి పరిస్థితిలో ఉన్న వ్యవస్థలో 2 ఎన్నికలప్పుడు పొత్తు పెట్టుకోవడం లాభం. మీ ఓటు నాకు, నా ఓటు నీకు. వన్స్ పవర్లోకి వచ్చిన తర్వాత మన ఇద్దరమే శత్రులు అవుతాం. అది పవర్లో ఉన్నట్టు అది చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారి సమస్య కాదు. వీళ్ళిద్దరు అనివార్యం కాబట్టి సహజంగా ఆ వైరం ఉంటుంది, ఆ గ్యాప్ ఉంటుంది. రెండోది పవన్ కళ్యాణ్ గారు ప్రతి సందర్భంలో కొంత ఇండిపెండెన్స్ని చూడడానికి ట్రై చేస్తున్నాడు. అంటే ఈ ప్రభుత్వం మీద మరక వస్తున్నప్పుడు తన ఇండిపెండెంట్ స్వభావం చూపిస్తున్నాడు. అది టీటీడీ చూసాం, హోంశాఖలో చూసాం. ఇట్లా చూసినప్పుడు ప్రభుత్వం మీద పెద్ద మార్కు వస్తుంటే పవన్ కళ్యాణ్ కొంచెం భిన్నంగా ఉన్నాడనే మెసేజ్ ఇస్తా వస్తుంది. దానికి నాకు సంబంధం లేదు, నేను అడుగుతూనే ఉన్నట్టని చెప్పేస్తున్నాడు. చంద్రబాబు గారు ఈయనకన్నా తెలివైనడు కదా. ఆయన అటెంప్ట్ అయినాడంటే కొలాప్స్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు 10వ ర్యాంక్ ఇచ్చినారు. ర్యాంకులు కూడా చూసారు. 10వ ర్యాంక్ పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వడం అనేది అనూహ్యమైన విషయం. ఒకవేళ నిజంగా ఉందలేదని బస్ నాకు అనిపిస్తుంది. అంటే పవన్ కళ్యాణ్ గారు తన శాఖ కన్నా ఇతర శాఖల పైన ఆసక్తి ఎక్కువ చూపిస్తున్నాడు. హోంశాఖ, దేవాదాయ శాఖ, అన్ని శాఖల మీద చూపిస్తున్నాడు. ఇప్పుడు ఆ శాఖ కూడా 20 స్థానంలో ఉంది. హోంశాఖ ఎక్కువ మంది. ఇప్పుడు అనిత గారు నిజానికి యాక్టివ్ పొలిటీషియన్. పవన్ కళ్యాణ్ గారు చొరవ చూపి, చంద్రబాబు గారు చొరవ చూపి, లోకేష్ గారు అనధికారిక చొరవ చూపి, ఆమె పార్టీకి అవసరం చూపితే 20 ర్యాంకులు 20 ర్యాంకులు అయితే ఏమొస్తుంది? ఆమె ఒకటే పని చేస్తే 1వ ర్యాంకు 2వ ర్యాంకు తెచ్చి పెడుతుంది. ఇంతమంది చొరవ చూపితే ఏ మాట ఆమె ఏ ఫైల్ క్లియర్ చేయాలి? ఆ రీతిలో ఆమెకి 20 ర్యాంక్ రావడానికి కాదు ఎక్కువ మంది చొరవ చూపడం. కాబట్టి ఎక్కువ మంది చొరవ చూపితే ఈ సమస్య వస్తుంది. పవన్ కళ్యాణ్ గారు ఇతర శాఖల మీద చొరవ చూపడం అంటే రాజకీయ చొరవ చూపిస్తున్నాడు. హోంశాఖ మీద ఒక విమర్శలు వచ్చేసినాయి, అది నాకు సంబంధం లేదని చెప్పుకోవాలి, ఒక మాట అనేసాడు. టీటీడీలో విమర్శలు వచ్చేసినాయి, వాళ్ళిద్దరు క్షమాపణ చెప్పాలి, ఒక ఇండిపెండెన్స్ పోషిస్తున్నాడు. అందువల్ల తన శాఖ మీద పట్టు కన్నా రాష్ట్రం మీద పట్టు సాధించడం కోసమే పవన్ కళ్యాణ్ ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నాడు. తన శాఖ మీద పట్టు సాధిస్తే ఏమవుతుంది? ఆయనకి ఏమీ రాదు.
కాబట్టి ఇది అన్ని స్టేట్ లీడర్, స్టేట్ లీడర్, పార్టీలో నెంబర్ 2 నేనే, ఆ గ్యాప్ భవిష్యత్తులో కొనసాగుతుంది. ఇది కొనసాగింత కాలం చంద్రబాబు కూడా సెకండ్ ప్లేస్లో ఉన్న ఆయన చొరవ చూపిస్తే మొదటి ప్లేస్ ఆయన వదులుతాడు, ఆయన ఇంకో రూపంలో చొరవ చూపుతాడు. ఇది అనివార్యంగా కొనసాగుతుంది. నేను అనుకుంటుంది జగన్మోహన్ రెడ్డి అనే ఒక పవర్ఫుల్ అపోజిషన్ ఉన్నప్పుడు ఆ పవర్ఫుల్ అపోజిషన్ వీళ్ళు కలుపుతా ఉంది. బహుశా ఆయన ఇంకా పవర్ఫుల్ అవుతాడు. 40% పవర్ఫుల్, ఇంకా పెరిగే తప్ప తగ్గేదే ఉండదు. అంతే కదా. కాబట్టి ఆటోమేటిక్ ఇంకా ఆయన పవర్ఫుల్ పెరిగేసరికి వీళ్ళు భయంతో కూడా కలిసి ఉండే అవకాశం ఉంది. ఒకరి అస్తిత్వం ఒకరితో ముడిపడి ఉంది కాబట్టి జగన్ పెరుగుతాడేమో అనే భయం వీళ్ళు కలుపుతా ఉంది. ఈయనేం తగ్గేది ఏం లేదు, జగన్ పెరిగేది తప్ప తగ్గేది లేదు. కాబట్టి వీళ్ళు కూడా విడిపోరామని నేను అనుకుంటున్నాను. సో అనివార్యత జగన్మోహన్ రెడ్డి క్రియేట్ చేస్తారు, వాళ్ళు విడిపోకుండా ఉండే ఒక. అలాగని సహాయం కూడా చేయలేడు. ఒకవేళ వీళ్ళు ఇచ్చిపోవడం కోసం ఆయన తగ్గలేడు కదా. అది కూడా ఉంది కదా. ఓకే, ఇంట్రెస్టింగ్. తర్వాత శైలజానాథ్ గారు కాంగ్రెస్ పార్టీలో ముఖ్య నేత, మీరు కూడా తెలుసు, సమైక్యాంధ్ర ఉద్యమంలో చాలా యాక్టివ్గా పనిచేశారు ఆయన. సో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రాడు. ఇప్పటివరకు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అవుట్ గోయింగే చూశారు. బహుశా ఇది ఫస్ట్ ఇన్కమింగ్ అనుకుంటా. సో దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? మీరు దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారు సింహం సింగల్ అంటాడు కదా, ఆ పదాన్ని ఇప్పటికైనా ఆయన కొంచెం సవరించుకుంటే మంచిది. శైలనాథ్ గారు చేరడంతో, శైలనాథ్ గారికి నాకు కూడా వ్యక్తిగతం తెలుసు. శైలనాథ్ గారు ఈరోజు పోటీ చేస్తే ఒంటరిగా కాంగ్రెస్ తెలుగుదేశం ఎన్ని ఓట్లు వస్తాయి కూడా మనకు తెలుసు. అలాంటి శైలనాథ్ గారు పార్టీ చేరితే ఒక అద్భుతం జరిగిపోతుంది. ఎందుకు సమాజానికి వెళ్తా ఉంది? శైలనాథ్ గారు ఒక మంచి పొలిటీషియన్, మంచి వక్త, డిఫెన్స్ చేస్తాడు, అఫెన్స్లోకి వెళ్తాడు. ఇది ఆయనకున్న లక్షణం. ఈరోజు ప్రతిపక్షానికి కావాల్సింది అదే. ఆయనకి ఎన్ని ఓట్లు ఉన్నాయి ఇంపార్టెంట్ కాదు, ఒక మనిషి కూడా ఎంత పాత్ర పోషిస్తాడానికి. ఇప్పుడు జగన్ గారి గమనంలో పెట్టుకోవాల్సింది శైలనాథ్ గారు రావడం ఎన్ని ఓట్లు వస్తాయో ఇమ్మీడియట్ నాకు తెలిసి వస్తాయని అనుకోవట్లేదు, ఎవరు ఓట్లు వాళ్ళవే కాబట్టి. కానీ శైలనాథ్ వస్తే ఎంత మానసికమైన పోయిన వాళ్ళు ఎంత పోయిందో తెలియదు, కానీ వచ్చేస్తున్నారని మెసేజ్ తెలిపింది. కాబట్టి ఒక పర్సనాలిటీస్ కూడా మనతో ఉండడం జగన్ గారికి చాలా అవసరము. ఓట్లతో ప్రతిదాని కొలతలు వేయకూడదు, వాళ్ళ పర్సనాలిటీస్ కూడా చాలా యాడింగ్గా ఉంటాయి. దానికి శైలనాథ్ గారు ఒక పెద్ద ఎగ్జాంపుల్. ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ అయిపోయింది రాష్ట్రం. వచ్చేస్తున్నారని ఒక ఆయన వచ్చినాడు, ఆయనకున్న ఓట్లు కూడా వ్యక్తిగతంగా తక్కువే, కానీ ఒక పర్సనాలిటీకి ఉన్న ఇమేజ్. శైలనాథ్ గారు జన విజ్ఞాన వేదికలో పనిచేశారు, వామపక్ష యాక్టివ్గా పనిచేసి నాకు పర్సనల్గా తెలుసు. ఆయన మాట్లాడుతుంటే అఫెన్స్లోకి వెళ్తాడు సబ్జెక్టుగా, ఎదుటి వింటాడు. మాజీ మంత్రి రాయలసీమలో పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది. ఆయన ఒంటరిగా ఉంటే ఆయనకి ఉపయోగం లేదు. శైలనాథ్ గారు రావడం వల్ల ఉభయతారకం. కాంగ్రెస్ పార్టీ ప్లాట్ఫామ్ మీద 5,000-10,000 ఓట్లు తెస్తున్నారు. ఏం లాభం? ఆయనకి లాభం లేదు, జగన్ గారికి నష్టం లాభం రెండు ఉంటాయి. కానీ శైలనాథ్ గారు రావడంలో రెండు ప్రయోజనాలు. ఒకటి, ఆయనకు ఒక బూస్టప్ వచ్చింది. ప్రతి వ్యక్తి ఒక రోజుల్లో ఇంపార్టెంట్ పాత్ర పోషిస్తాడు. సింహం సింగల్ అనే పదానికి ఆపేసి ఖచ్చితంగా అందరూ నాతో రావాలి అనే భావనగా జగన్ గారు ఒక సిగ్నల్ ఇస్తే 100లో జగన్తో వచ్చేస్తారు. ఈ రోజు రాకపోవడానికి వెళ్ళిపోతున్నారు అంటున్నారు. ఆయన పిలిస్తే కదా, ఎవరినన్నా మాట్లాడితే చర్చ చేస్తే ఆపుతారు. కాబట్టి జగన్ గారు ఓపెన్ చెప్తారు కదా, మా డోర్లు ఓపెన్ చేస్తే వైసీపీ ఖాళీ అవుతుంది అంటున్నారు. నాకు తెలియదు కానీ అధికార పార్టీ జగన్ డోర్లు ఓపెన్ చేస్తే ఎవరు ఖాళీ గారు, కానీ ఆయనది మాత్రం నిండిపోతుంది. అధికార పార్టీ నూరు కాలు కానీ నిండిపోతుంది. కాంగ్రెస్ నుంచి చాలా మంది రాజకీయాలు ఉండరు, నిండిపోతుంది. ఆ ఓపెన్ డోర్ పాలసీ కానీ ఆయన అమలు చేస్తే సిపిఐ సిపిఎం లాంటి పార్టీలు మీతో కలుస్తాయి. కరెక్ట్. కాంగ్రెస్ కూడా కలవక తప్పదు. వీళ్ళందరూ కలిస్తే ఒక శర్మిలా గారు అనే పర్సనాలిటీ తప్ప మీరందరూ వాళ్ళని కలుస్తారు. సింహం సింగల్ అని కట్ చేసుకొని డోర్లు ఓపెన్ చేసేస్తే ఇల్లు నిండిపోతుంది. ఈ బహుముఖ నాయకత్వం వస్తుంది. జగన్ గారు చెత్త మారిపోయినాడు కదా, మార్పును కోరుతారు కదా కేడర్ కూడా. అటు వీళ్ళందరూ మమేకం అవడం జగన్ గారికి ఇది ఒక పెద్ద మోరల్ అచీవ్మెంట్గా అయితే నేను చూస్తాను. షర్మిలా గారు నిన్న విమర్శలు చేస్తున్నారు, విజయసాయి రెడ్డి గారు సంథింగ్ ఆయనతో నాకు బలవంతంగా తిట్టించారని. జగన్ అనే వ్యక్తికి అసలు క్యారెక్టర్ లేదు, ఖాళీ సీసా, ఆయన క్యారెక్టర్ అనే సీసా ఖాళీ అయిపోయింది, మళ్ళీ నింపలేము. ఇటువంటి వ్యాఖ్యలు ఇంకా షర్మిలా జగన్ టార్గెటెడ్గా చేస్తూ రావడం అనేది డ్యామేజ్ కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. షర్మిలా గారికి ఒక్కొక్కరికి ఒక ఎక్స్పైరీ ఉంటుంది, మందుకి 1 సంవత్సరం, మందులకు కానీ అన్నిటికీ. షర్మిలా గారికి ఉన్న ఒకే ఒక వారికి ఉన్నటువంటి క్వాలిటీ ఇప్పుడు జగన్ తిట్టడం. ఇప్పుడు అది తిట్టేస్తే మళ్ళీ ఎవరు చూడరు షర్మిలా గారిని. అన్ని ఆయుధాలు వాడేసింది, ఇంకా అనుకున్న ఒకే జగన్ తిట్టడం. కాబట్టి అది కొనసాగిస్తున్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు సాయి రెడ్డి గారు విమర్శించారు, జగన్ గారి కన్నా ఎక్కువ విమర్శించేసినారు. అసలు జగన్ గారికి మిమ్మల్ని ఏం అనలేదులే, పక్కలో అన్నారు. సరే అని ఇచ్చాను అనుకుందాం కాసేపు, వాళ్ళ పార్టీ కాబట్టి. అంటే విజయసాయి రెడ్డి గారు చాలా తీవ్రంగా విమర్శించారు. విజయసాయి రెడ్డి గారు రాజీనామా చేసి మీ దగ్గరకు వచ్చిన వెంటనే విజయసాయి రెడ్డి గారు మంచోళ్ళు అయిపోతే ఇంకా దానికి అర్థమే ఉంది. కాబట్టి షర్మిలా గారు పర్సనల్ టార్గెట్ తప్ప ఇంకేం పెట్టుకోవట్లేదు. ఆమెకి నష్టం,
కాంగ్రెస్ పార్టీకి అంతకన్నా నష్టం, పోయే నష్టం అయిపోయింది, కాంగ్రెస్కి ఎక్కువ నష్టం చేస్తుంది. ఇదే వైఖరి కొనసాగితే శైలనాథ్ గారి మార్గంలో ఇదే వైఖరి ఆమె కొనసాగి జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నట్టు డోర్లు ఓపెన్ చేస్తే కాంగ్రెస్ పార్టీలో శర్మిలా గారు తప్ప ఎవరు ఉండరు. ఆయన డోర్లు ఓపెన్ చేయాలి, ఈ వైఖరి మార్చుకోకుండా ఉండాలి. ఈ రెండు జరిగితే మాత్రం కాంగ్రెస్ పార్టీలో అందరూ శైలనాథ్ గారు పోవడం ద్వారా శైలనాథ్ గారు గ్యాప్ ఫిలప్ చేస్తాడు. ఎందుకంటే ఎలా ఇలా అందరూ చేర్చుకోవాలి, నువ్వు కొంచెం దబాయించే నేచర్ ఉంది కదా, పట్టుబట్టి ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు. అంటే ఇంత ఖాళీ ఉంది మీరు రెడీగానే ఆయనే చేస్తాడు. అంటే రెండు జరిగితే మాత్రం కాంగ్రెస్ ఖాళీ కావడం తప్ప ఇంకోటి ఏముండదు. అది కాంగ్రెస్ స్వయంకృతాపరాధం. సో అది చూడాలి ఆయన మరి మారుతారా లేదా అని. ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లో పర్టికులర్ సోషల్ మీడియాలో కాస్త కూడా కొంచెం బ్యాలెన్స్గా ఉండే పరిస్థితి పార్టీలు ఆర్గనైజ్డ్ సోషల్ మీడియా కదా. మంగ్లీ పైన జరుగుతున్న ట్రోల్స్ చూసాం మనం. మంగ్లీ ఎలక్షన్ టైంలో వైసీపీ క్యాన్వాస్ చేసింది, ఇప్పుడు ఏదో టెంపుల్కి వెళ్ళింది అమ్మాయి. ఆ టెంపుల్కి వెళ్ళిన సందర్భంగా రామ్మోహన్ నాయుడు గారు రామ్మోహన్ నాయుడుకి వ్యతిరేకంగా కూడా టీడీపీ సోషల్ మీడియా క్యాంపెయిన్ చేస్తూ వస్తుంది. ఎందుకు ఈ పరిస్థితి ఉంటుంది అంటే ఏ మీడియానైతే వాళ్ళు నమ్ముకొని పనిచేశారో, ఏ మీడియా వాళ్ళకి అసర్ట్ అయిందో ఎలక్షన్కి ముందు, అదే మీడియా మెయిన్ మీడియా కావచ్చు, సోషల్ మీడియా డిసడ్వాంటేజ్గా మారుతూ ఉంది, ముందరకాల బంధంగా కూడా మారిపోతుంది. అంటే ఆయా మీడియాలో సొంత అజెండాలు, అది ఏ అజెండాలోనే కావచ్చు, తో ఇవన్నీ నడుపుతున్నారు. ఇండివిజువల్స్ కూడా దారి తప్పుతున్నారు. ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో మంగ్లీ పైన జరుగుతున్న ట్రోల్స్ అన్నీ కూడా ఇండివిజువల్స్, ప్రధాన మీడియా స్రవంతి కాదు. ఇండివిజువల్ని ఎవడు కంట్రోల్ చేయాలి? ఆ రోజు వాళ్ళు ఇచ్చలవిడిగా జగన్ పార్టీలు విమర్శించినప్పుడు అది అడ్వాంటేజ్కి మారింది. మంగ్లీకి సంబంధించిన ఎపిసోడ్ ఇంకోటి జరిగింది, నేను కూడా చూశాను. అదే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆమెని ఎస్వీబీసీ డైరెక్టర్గా పెట్టారు. దానికి చైర్మన్గా గతంలో రాఘవేంద్రరావు గారు ఉండేవారు. ఆ మంగ్లీని తీవ్రంగా దూషిస్తూ జగన్మోహన్ రెడ్డి మీద పాటలు పాడిన దానికి గిఫ్ట్గా ఎస్వీబీసీ ఇచ్చాడు. అందులో తెలంగాణ అమ్మాయిని తీసుకొచ్చి ఇస్తారా వాళ్ళు చేసింది. నేను అప్పుడు రాయలసీమ విషయాలు రాజధాని గొడవ దొరుకుతున్నట్టు సీరియస్గా కామెంట్ చేశాను. మంగ్లీ రాయలసీమ బిడ్డ, గిరిజన బిడ్డ, తెలంగాణలో సెటిల్ అయి ఉండొచ్చు. గిరిజన బిడ్డ అన్నిటికన్నా అమ్మాయి భక్తి పాటలు ఎంత అద్భుతంగా పాడతారు. నాకు ఆ పరిచయం లేదు, మంగ్లీ ఈ రోజు కూడా పరిచయం లేదు. ఇది కరెక్ట్ కాదు కదా. మంగ్లీ అనే గిరిజన బిడ్డని, రాయలసీమ బిడ్డని డైరెక్టర్ని చేస్తే బాగా అభ్యంతరం. ఎక్కడో విజయవాడలో నేపథ్యం కలిగి హైదరాబాద్లో సెటిల్ అయిన రాఘవేంద్రరావు గారిని తీసుకొచ్చి చైర్మన్ చేయొచ్చా? రాఘవేంద్ర గారి పట్ల నాకు ఆ చైర్మన్ కూడా ఆయన హోదా తగ్గించంటున్నాను. తెలుగుదేశానికి ఆయన చేసిన సేవలకి రాజ్యసభ ఇవ్వాలి, ఆయన సేవలు తగ్గించట్లేదు. అంటే ఆయనకి ఎందుకు ఇచ్చారు ఎస్వీబీసీ చైర్మన్? తెలుగుదేశానికి అనుకూలంగా ఉండబట్టే. బట్ ఇది ఎలిజిబుల్ టు రాజ్యసభ అంటాను నేను. టీటీడీ ఎస్వీబీసీ చైర్మన్ కాదు, మోర్ దాన్ దట్ టీటీడీ చైర్మన్ ఇచ్చినా నేను స్వాగతిస్తాను. రాజ్యసభ ఇవ్వాల్సిన వ్యక్తి చాలా పద్ధతిగా తెలుగుదేశానికి చేశాడు. అలాగని వైసీపీని ఎట్టబడతాడు చేయలేదు, మంచి మనిషి. కానీ బట్ ఆయనకి ప్రామాణికం ఏంటి? ఆయన క్యారెక్టర్ కాదు, ఆయన తెలుగుదేశం చేశాడు కాబట్టి. మరి మంగ్లీకి అది వర్తించదా? మంగ్లీ 4 పాటలు పాడేస్తే ఆయనతో పోల్చుకుంటే ఎంత? అంటే ఒక ఆడబిడ్డ పట్ల ఇట్లా చేస్తారా అంటే ఇచ్చలవిడిగా నన్ను ట్రోల్ చేసినారు. నీకు వాళ్ళకి ఏం రిలేషన్, నీకేమి సంబంధం, ఇలా మాట్లాడారు. అంటే ఇంకా ఆన్సర్ లేదు దానికి. రాఘవేంద్రరావు వస్తాయి ఇవన్నీ. అంటే దీన్ని బట్టి చూస్తే అటు బిహేవ్ చేస్తాయి. ఇప్పుడు మళ్ళీ అమ్మాయి నిజానికి ఎలక్షన్లో వైసీపీకి ఏం చేయలేదు. 29 ఎన్నికల్లో అప్పుడు చేస్తుండొచ్చు, 24 ఎన్నికల్లో ఏమీ చేయలేదు. లేదు, చేయలేదు. నాకున్న సమాచారం ప్రకారం చేయలేదు. పాత పాటలే, అమ్మాయి పాటలు చాలా పాపులర్ అయినాయి. రాయలసీమ ముద్దు బిడ్డ అదైతే ఇంకా అల్టిమేట్. ఇప్పుడు శ్యామల లాంటి వాళ్ళే ఓపెన్గా వచ్చారు. ఎంఐ చేయలేదు ఎక్కడ. నాకు తెలిసి మొన్న ఎన్నికల్లో 24లో ఏ పార్టీలో నోట్లకు ఉండిపోయినారు, తన పని దాన్ని చేసుకున్నారు. ఇప్పుడు తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నారు. మొన్న నెల్లూరులో ఒక ఇది ఉంది కదా, ఒక ప్రోగ్రామ్ జరుగుతుంటుంది. ఇది రొట్టెల పండుగ కాదు, ఇది మా ఈ పక్షులు వస్తూ ఉంటాయి. ఆ మంచి ఫంక్షన్ సూళ్ళూరుపేట, దానికి కూడా వచ్చి పాటలు పాడింది. గవర్నమెంట్ ప్రోగ్రామే ఆ పాటలు పాడింది. ఇవన్నీ చూసిన వాళ్ళకి అసహనం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి పాటలు పాడింది కాబట్టి వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి తిట్టడమే. అది రామ్మోహన్ నాయుడు లేదు, ఎవడూ లేడు కాబట్టి ఈ ఎపిసోడ్లో ఒకటి వాళ్ళ తెలుగుదేశం చూసుకోవాల్సింది, మనం ఎంకరేజ్ చేసినాం, ఎలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసినాం. చివరికి మనల్ని కూడా తిడతారు. ఈవెన్ తిట్టినప్పుడు జగన్ తిట్టే పెద్ద ప్రయోజనం కనపట్లేదు, ఇంకా మనల్ని తిట్టడం మొదలెట్టారు. ఆ మీడియా ఛానళ్ళు జగన్ తిట్టడం అయిపోయి ఇప్పుడు వాళ్ళని తిట్టుకుంటున్నారు. కలెక్టర్ని, మంత్రులు వాళ్ళు తిట్టుకుంటారు. వాళ్ళు ఏమో అడతాయారా ఇడతాయన్నారు. కానీ మంగ్లీ ఎపిసోడ్లో మంగ్లీ కూడా నేర్చుకోవాల్సింది. మంగ్లీ లేదా మంగ్లీ లాంటి వాళ్ళు మనం ఒక రాజకీయ ముద్ర ఇష్టం వేసుకున్న తర్వాత దాంతో కొనసాగడం మంచిది. నువ్వు గమ్మునున్నా నేను అంటాడతారు. రాజకీయాల్లో ఒకసారి దిగితే ఇంకా మళ్ళీ ఉంటే దాంతో ఉండాలి, లేకపోతే వేరే పోవాలి. కానీ అమ్మాయి పార్టీలో ఎక్కడ చేరలేదు అంటే అసోసియేట్. మళ్ళీ పవన్ కళ్యాణ్ ఫంక్షన్కి పోవడం, కొంత ఎక్కడో నేను ఆర్టిస్టులు కదా సార్, వాళ్ళకి ఏముంటుంది అంటే కొంత భయపడ్డారు. ఈ 2-3 నెలలు జరిగిన పరిణామాలు స్టార్టింగ్లో ఏం చేసేస్తారని భయపడి, మేము అందరం మనుషులు, ఉప ముఖ్యమంత్రి పదవిగా
నాకు చాలా భావోద్వేగంగా ఉందని అనేసింది అమ్మాయి. తెలియక వాళ్ళ సినిమా వాళ్ళకి పాపం పరిమితం ఉంటుంది. దాన్ని వైసీపీ వాళ్ళు ట్రోల్ చేసినారు. తిట్టలేదు కానీ అమ్మ 5 ఏళ్ల పాటు మా సేవలు ఉపయోగించుకుని ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి పెద్దదా అని ఆయన వాళ్ళు తిట్టడం కొంచెంసేపు, మళ్ళీ ఇప్పుడు వాళ్ళతో పోయేసరికి వీళ్ళు తిట్టడం, ఎవరు ఓన్ చేసుకోరు. కాబట్టి రాజకీయాల్లో ఒక వైఖరి తీసుకున్నప్పుడు అనుకూలంగా పాటలు పాడతారా అయితే దట్ ఈస్ డిఫరెంట్. ఒకసారి పాట పాడిన తర్వాత అనుకూలంగా అనుకుంటుంది సమాజం. నేను సినిమా అంటే ఎట్లా ఉంటారు, అదే కదా, కుదరదు కదా. రాజకీయాల్లో కుదరదు, మీరు దేంట్లోనే చేసుకోవచ్చు. కాబట్టి ఇట్లా రాజకీయ జీవితంలోకి పరోక్షంగా ప్రత్యక్షంగా వచ్చిన వాళ్ళు ఉంటేనే మంచిది. ఉండకపోతే పోయిన వాళ్ళు తిడతారు, వీళ్ళ కోపం వాళ్ళు చెప్తారు. అటు ఇటు ఇప్పుడు శ్యామలలాగా ఎస్ అటు ఇటు ఎట్లాగా అమ్మాయి శ్యామలాని 1 month అన్నారు, ఆ తర్వాత ఇప్పుడు అమ్మాయి జోలికి పోవడానికి అందరూ భయపడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు అన్ని నోట్ చేసుకుంటారు కదా. ఇప్పుడు చంద్రబాబు గారు అయితే ఆయనే రాసుకున్నాడు, లోకేష్ గారు ఆయన రాసుకుంటూ కొన్ని పేర్లు మర్చిపోతారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నేను రాసే ఓపి నాకు లేదు, మీరే రాసుకోండి రెడ్ బుక్ అంటున్నాడు. అంటే మీరు ఎవరి పేర్లు వాళ్ళ పేర్లు రాసుకోండి, నేను చూసుకుంటామంటాడు. ఇప్పుడు శ్యామల ఆమె పేర్లు ఆమె రాసుకుంటుంది, ఎవరు మిగలరు కదా. కాబట్టి ఇప్పుడు ఆమె జోలికి పోవడం మానేసినారు. కాబట్టి ఇప్పుడు మంగళి లాంటి వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది, మీరు ఏది ఉండదలుచుకుంటే ఉండండి, ఖాళీగా అంటే రాజకీయాల్లో న్యూట్రాలిటీ కుదరదు. కానీ జాగ్రత్తగా ఉండాలని వాళ్ళు కూడా ఎపిసోడ్గా నేర్చుకోవాలి. రైట్. ఢిల్లీ ఎలక్షన్ ఫలితాలు, ఢిల్లీ ఎన్నికల ఫలితాలు చూసాం. ఆల్మోస్ట్ రిజల్ట్ అఫీషియల్గా రాకపోయినా భారతీయ జనతా పార్టీ గెలవబోతోంది. 27 సంవత్సరాల తర్వాత భారతీయ జనతా పార్టీ ఢిల్లీని గెలవడాన్ని ఎలా చూడాలి? ఖచ్చితంగా ఇప్పుడు వస్తున్న సమాచారం ప్రకారం బీజేపీకి ఆప్కి మధ్య దాదాపు 5% ఓట్ల షేర్లు తేడా ఉంది. కాంగ్రెస్కి 7.5 చిల్లర వచ్చింది. సింపుల్గా కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేయడం అరవింద్ కేజ్రీవాల్ ఓటమికి దారి తీసిందని మేజర్ కారణంగా మనకు కనిపిస్తూ ఉంది. కానీ అరవింద్ కేజ్రీవాల్ గెలిచిన 2 సార్లు కూడా కాంగ్రెస్ ఒంటరిగానే పోటీ చేసిందిగా. చేసింది. ఈ రోజు ఓటమికి ప్రతిపక్షాల చీలికి కూడా ఉపయోగపడింది. ఈరోజు పనిచేస్తుంది. కాబట్టి కలిసి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు కదా అనేది కనపడుతుంది. అంటే ఒకటి అరవింద్ కేజ్రీవాల్ యాంటీ ఉండొచ్చు. నేను బలంగా నమ్ముతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అరెస్టే పనిచేసింది అనుకుంటాను. కేజ్రీవాల్ అరెస్ట్ ఒకటే కాదు, మొత్తం ఆపు వెళ్ళిపోయింది. ఒక అవినీతికి వ్యతిరేకంగా బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న వ్యక్తి అవినీతి కేసులు ఇరుక్కోవడం, ఒకరోజు అవినీతి కేసు, 2 రోజులకి మొత్తం సబ్జెక్ట్ అందరూ వెళ్ళిపోతూ ఉంటే ఎక్కడైనా వీళ్ళు కూడా పప్పులో కాలేసినారనే భావన ఏమైనా ప్రజలకు కలిగిందా? నియంతృత్వం ఒకవైపే, మనం నియంతృత్వాన్ని చూడకూడదు. అరెస్ట్ చేసి ఏదో లేకపోతే అరెస్ట్ చేసినారా అనే మెసేజ్ కూడా ఇంకోవైపు వెళ్ళి ఉంటుంది కదా. అందువల్ల బీజేపీ అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ చేసినప్పుడు మరి కొంచెం జంకింది. వన్స్ లోపల వేసిన తర్వాత దాని మీద నిలబడింది. వస్తే లాభం లేకపోతే నష్టం అనుకుని నిలబడిపోయినారు. దానిలో కొంత సెక్షన్ ఆఫ్ పీపుల్కి ఏ అవినీతికి వ్యతిరేకంగా అయినా పుట్టాడో అదే అవినీతి కేసులో అనేది విచారకరంగా అనే భావన వెళ్ళిపోయినారు. అది పెద్దగా పనిచేసింది. రెండోది ఈ 12 లక్షల రూపాయల ఇన్కమ్ ట్యాక్స్ అనేది బాగా పనిచేసింది. మూడోది అరవింద్ కేజ్రీవాల్ యాటిట్యూడ్, ఎవరిని కలుపుకోకపోవడం. నాకు అప్పుడు హర్యానాలో ఓడిపోవడానికి కాంగ్రెస్ ఆయన కారణం, గోవాలో ఓడిపోవడానికి ఆయన కారణం, గుజరాత్లో ఓడిపోవడానికి ఆయన కారణం, ఢిల్లీలో ఇటు తయారైంది, కాంగ్రెస్తో సరిగ్గా వ్యవహరించడు. ఈ ఆయన బిహేవియర్ కూడా ఉంది. 4వది నేను బలంగా నమ్ముతుందంటే వైఎన్ఆర్ గారు ఈ లెఫ్టినెంట్గా పవర్ఫుల్ లెఫ్టినెంట్గా ఉంది ముఖ్యమంత్రికి ఎంతో, వాళ్ళు నిత్యం గొడవలే. ప్రజలు కూడా ఒక దశ దాటిన తర్వాత ఏంది అంటే దీంతో అందరూ మారరు. పైపించి ఇది నెగిటివ్ అయితే ప్రభుత్వానికి బీజేపీకి నెగిటివ్ కావాలి. బీజేపీకి ఒక వాతావరణం వస్తున్న దశలో ఈ పాయింట్లన్నీ యాడ్ కావడం ద్వారా ఇన్ని యాడ్ అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ 4 ఏళ్ళు బీజేపీ ఉంటుంది, మళ్ళీ లెఫ్టినెంట్ గ్రౌండ్లు, ఏ చిన్న పని జరిగిన నోస్ న్యూసెన్సే. ఒక 40% మంది అనుకూలంగా ఉంటారు, ఇంకో 2% యాడ్ అయిపోతే సీన్ మారిపోతుంది. ఆ 2% యాడింగ్కి ఇవన్నీ కారణమై ఉంటాయి. కాబట్టి బీజేపీ గెలుపుకి ఇది ఒక మంచి అవకాశాలు లభించాయి. అరవింద్ కేజ్రీవాల్ నేర్చుకోవాల్సింది, మనం ఎట్లా పడితే అట్లా యాటిట్యూడ్ ఉంటే బాగున్నప్పుడు బాగుంటుంది, అందరిని కలుపుకోవాలి. కాంగ్రెస్ కూడా చాలా సీరియస్గా కొన్ని సందర్భాల్లో మనం కూడా చాలా సీరియస్గా అవసరం ఒక అడుగు వెనక్కేసి కలవకపోతే బీజేపీకి లాభం అన్న విషయం ఈ బండి ఉంటాయి. కాబట్టి ఢిల్లీ కూడా అట్లే మనం చూడాల్సి ఉంటుంది. రైట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ పురుషోత్తం రెడ్డి గారు మా కోసం సమయం కేటాయించినందుకు. ఇది పురుషోత్తం రెడ్డి గారితో స్పెషల్ రియాలిటీ చెక్ చూస్తూనే ఉండండి. టీవీ.